హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కసువ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. సార్, మరి ఈరోజు మన కేసీఆర్ గారు ఏదైతే మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్కి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కూడా వాళ్ళు చర్చించుకున్నట్టు మనకు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి మీ వ్యూహాలు ఎలా ఉన్నాయి సార్? ప్రభుత్వ వ్యతిరేకత కేసీఆర్ గారు ఊహించినట్టుగా ఏమీ లేదు. ప్రజలు చాలా సంతృప్తితోటే ఉన్నారు. కాకపోతే కేసీఆర్ గారు ఏదైతే ఖజానాను లూటీ చేసి ప్రభుత్వాన్ని దివాలా తీసి ఇచ్చిపోయినరో ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నంలో కొద్దిగా అందేటువంటి స్కీమ్స్లో కాస్త వెనక ముందు అవితే దాన్ని ఏ విధంగా ఎన్కేజ్ చేసుకోవాలని కోతికాడ నక్కలాగా వెయిట్ చేసుకుంటూ ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో అది సఫలీకృతం కాడు. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా విజయవంతం కాడు. 10 సంవత్సరాలు తెలంగాణను లూటీ చేసి నువ్వు కాళేశ్వరం అని అనవసరమైనటువంటి ప్రాజెక్టులను ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్ను పెట్టి తెలంగాణకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పును ఆపాదించి ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది. వాళ్ళకి సరైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇచ్చినాం. అదేగాక ప్రభుత్వ ఉద్యోగస్తులకు వీళ్లకు నెలవారీ మొదటి తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకురాగలిగిన 14 నెలల్లో నువ్వు పెద్ద ప్రాజెక్టుల మీద పెట్టి అనేకమైన పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా సంపూర్తి కాకపోతే అన్ని ప్రాజెక్టులు చిన్న ప్రాజెక్టులు అన్నింటినీ కూడా మొదలుపెట్టి అసంపూర్ణంగా ఉన్నటువంటి పూర్తి చేసి దీనికి తెలంగాణకు న్యాయం చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. వారు గోతికాడ నక్కలాగా ఎప్పుడు జారిపడతారా? ప్రభుత్వం మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాలు. ఎదురు చూడండి, 1 సంవత్సరానికి ఏం మునిగిపోయింది మీకు? 10 సంవత్సరాలు మీకు ఇచ్చినప్పుడు మేము చూడలేదా? ఎప్పుడు పడతారా, ఎప్పుడు తీసుకుందామా అని ఎందుకండి ఇంత ఆతృత? ఆయనకు అధికారం లేకపోతే వాళ్ళు 1 సంవత్సరాన్ని ఉండలేకపోతున్నారా? వారి యొక్క పరిస్థితి పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఉంది. కేసీఆర్ గారు లాంటి నాయకుడు, ఒక పెద్ద నాయకుడిగా చెప్పుకునేటువంటి వ్యక్తి మాట్లాడే విధంగా లేదు. ఆయన స్థాయిని దిగజార్చే విధంగానే ప్రభుత్వ వ్యతిరేకతను ఎన్కరేజ్ చేసుకోవడం ఏంటండి? మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. మీరు మొదలు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మొదలు మీ పాత్రను మీరు పోషించండి. మీరు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయక హోదాని స్వీకరిస్తూ ప్రభుత్వ ధనాన్ని మీరు వాడుకుంటూ ఇంకా మీరు దాని ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల కోసం పోరాడండి. ప్రభుత్వ వ్యతిరేక ప్రజల విధంగా ఏమైనా సమస్య ఉంటే ఈ సమస్య ఉన్నది, దీన్ని మీరు సరైనటువంటి న్యాయం చేస్తలేరు, దీనికి ఈ విధంగా చేయండి అని సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, పోరాటం చేయండి. మీ పాత్ర పోషించకుండా ప్రభుత్వ వ్యతిరేకతను ఎన్కరేజ్ చేసుకునేది ఏముందండి? వ్యతిరేకతను మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను తప్పుదోవపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా కూడా తప్పు. ఈ విధమైనటువంటి దానివల్ల కేసీఆర్ గారి యొక్క స్థాయి దిగజార్చి ఆయన మాట్లాడుతున్నాడు. అధికారం లేకపోయే వరకు వాళ్ళకి నిద్ర పడతలేదు. 14 నెలల నుంచి జనాలకు ముఖం చూపించలేకపోతున్నాడు. తప్పు చేసినోడే కదా. ప్రజా జీవితంలో ఉంటోళ్లకు ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మెన్ ఉంటారు. ఒక టీం గెలుస్తుంది, ఇంకో టీం ఓడిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా టీం వాళ్ళు ఆడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు మేము వాళ్ళకి గెలిచే వరకు ఆడమని అంటారా? మీరు ఆడుతూ ఉండండి. మీరు వచ్చి గేమ్లో ఆడుతూ ఉంటే మీ తప్పేందో జనాల తప్పేందో ఇప్పుడు మీరు వచ్చి అసెంబ్లీలో అటెండ్ అయ్యి మీరు మాట్లాడుతుంటే మీరు అప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు ఏం తప్పు చేస్తుండ్రు చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది కదా. మీరు ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చొని పిల్లలతోటి ఏదో అవాకులు శవాకులు మాట్లాడించుకుంటూ చేయడం ఎంతవరకు సమంజసం? అది పూర్తిగా కూడా అది అసంబంధం. కేసీఆర్ స్థాయిని దిగజార్చే విధంగా కేసీఆర్ గారు మాట్లాడిందని నా అభిప్రాయం. సార్, ఈరోజు ఏదైతే 3 గంటలకి పైగానే మీటింగ్ జరిగిందో ఈ మీటింగ్కి కూడా కేవలం 25 మందే రావడం, ఒక 10 నుంచి 14 మంది నాయకులు కూడా రాలేదంట. అంటే దీనికి కారణం కూడా మంత్రులు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవ్వడం అంటున్నారు. అంతేనా? నిజమేనా? ఎందుకు రాలేదంటారు? ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ పార్టీలో ఉన్న లొసుగులను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. అది స్పష్టత వాళ్ళ మీటింగ్లో మీరే చెప్తున్నారు కదా. 14 మంది ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదంటే 39 మంది గెలిచిండ్రు, 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వాళ్ళకేదో సరే పోను కూడా ఇంకా 3-4 రాలేదంటే ఇంకా మీ దగ్గర కూడా లొసుగులు ఉన్నాయి. అది ఏం జరగబోతుందో అన్నటువంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటూ వాళ్ళ పార్టీని వాళ్ళ సభ్యుల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన మాట్లాడిన మాట కిందని తీసుకోవాలి తప్ప కేసీఆర్ గారికి పార్లమెంట్ ఎన్నికల్లో 0 రిజల్ట్ ఇచ్చిండ్రు. రేపు స్థానిక సంస్థల్లో కూడా అదే రిజల్ట్ రాబోతుంది. ఆ భయంతో ఏదో ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టాలని అనవసరమైనటువంటి ప్రాపగండా చేస్తున్నారు. ఎందుకంటే ఏ పథకాలు అందుతలేవంటే ఏ పథకాలు ఇవ్వడానికి ఆస్కారం లేకుండా ఇక్కడ దోపిడీ చేసిపోయినాం. ఇన్కమ్ ఇప్పుడు దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టి అన్నీ ఇస్తాం. అన్నీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, అమలు చేస్తుంది. కాస్త వెనక ముందు కారణం ఏంటంటే కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్ల పరిపాలనే వల్ల మాత్రమే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దాన్ని సరిచేసి ఇస్తాం. ఇది అందుకోసం కేసీఆర్ గారి స్థాయి దిగజార్చి వారికి ఎక్కడ వారి పార్టీ నామరూపాలు లేకుండా పోతుందో, భారతీయ జనతా పార్టీ ఇంకో వైపు నుంచి ఎదిగి వస్తున్నది. ఈ 2 జాతీయ పార్టీలే ఇక్కడ అయితే ఏమన్న భయంతో
వారు చేస్తున్నటువంటి ప్రాపగండ అది, అంతకంటే ఎక్కువ దానివల్ల ఏం ఉపయోగం లేదు. వారిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. వారు పోరాటానికి వారు చేసిన ఉద్యమానికి 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళ కష్టానికి ఫలితం అయిపోయింది. వాళ్ళకి భవిష్యత్తు లేదు. సార్ అలాగే మన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి ఈసారి బీఆర్ఎస్ బరిలో దిగిపోతుంది. ఎంతమందిని కావాలంటే అంతమంది ఎమ్మెల్యేని దించుతాము అని అంటున్నారు. అంటే దాని గురించి ఏం చెప్పారు? వాళ్ళకు ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో 14 మంది అటెండ్ కాలేదు. ఇంకా వాళ్ళు దించేది ఎవరిని? వాళ్ళు పోటీ పెడితే వాళ్ళ బలాబలాలు ఏంది, వాళ్ళకున్న పుసుగులు ఏందో బయటపడతాయి కదా. వారి వ్యూహంతో బయటకు వస్తే మా పార్టీ అగ్రనాయకత్వం దానికి సరైనటువంటి జవాబు చెప్తుంది. బీసీ వాళ్ళతో ముందుకు వస్తాము అంటున్నారు. వారు దేనితోటైనా రానియండి. బీసీ గణన పెట్టిన దానికి సహకరించని వాళ్ళు బీసీ వాదాన్ని మీరేం బలపరుస్తున్నట్టు? బీసీ గణనను ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు సహకరించినటువంటి వ్యక్తులు, మీ వివరాలే ఇవ్వలేదు. మీరు బీసీలకు ఏం న్యాయం చేస్తారు? కాబట్టి ఇది కేవలం ప్రజలను తప్పుదో పట్టించే అంశం. బీసీ వాదం వాళ్ళే ఎత్తుకుంటారు. దాంట్లో ఎవరున్న బీసీ నాయకులు ముందుకు రానియరు. బీసీ వాదానికి కవిత వస్తుంది, ఎస్సీ వాదానికి వాళ్ళ కుటుంబం నుంచి ఇంకోళ్ళు వస్తారు, ఇంకో వాదానికి ఇంకో వాళ్ళ కుటుంబం నుంచి తప్ప వేరే కుటుంబం నుంచి ఎవరిని కూడా ఏ వాదానికి కూడా ముందర పెట్టరు. బీసీ వాదానికి మరి బీసీ నాయకుడు ముందర పెట్టవచ్చు కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నాయకులు అవుతారు. అన్ని బీసీ నాయకుల్లో ఒకళ్ళు, ఎస్సీ నాయకుల్లో ఒకళ్ళు, ఓసీ నాయకుల్లో ఒకళ్ళు, అన్ని పార్టీలు అన్ని వర్గాల నాయకులు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. అది వాళ్ళ ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు అసలు సాపత్యమే లేదు. ప్రజాస్వామ్యానికి పుట్టినీళ్ళు కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్య విలువలతో నడిచేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతోటి వాళ్ళకి అసలు సంబంధమే లేదు. వారు ఏం చేస్తారో చేయమనండి, దానికి సరి తీటైన సమాధానం వారికి లభిస్తుంది. సార్ ఈరోజు ఏదైతే 3 గంటలకి పైగానే మీటింగ్ జరిగిందో ఈ మీటింగ్కి కూడా కేవలం 25 మందే రావడం, ఒక 10 నుంచి 14 మంది నాయకులు కూడా రాలేదంట. అంటే దీనికి కారణం కూడా మంత్రులు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవ్వడం అంటున్నారు. అంతేనా? నిజమేనా? ఎందుకు రాలేదంటారు? ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ పార్టీలో ఉన్న లొసుగులను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. అది స్పష్టత వాళ్ళ మీటింగ్లో మీరే చెప్తున్నారు కదా. 14 మంది ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదంటే 39 మంది గెలిచిండ్రు, 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వాళ్ళకేదో సరే పోను కూడా ఇంకా 3-4 రాలేదంటే ఇంకా మీ దగ్గర కూడా లొసుగులు ఉన్నాయి. అది ఏం జరగబోతుందో అన్నటువంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటూ వాళ్ళ పార్టీని వాళ్ళ సభ్యుల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన మాట్లాడిన మాట కిందని తీసుకోవాలి తప్ప కేసీఆర్ గారికి పార్లమెంట్ ఎన్నికల్లో 0 రిజల్ట్ ఇచ్చిండ్రు. రేపు స్థానిక సంస్థల్లో కూడా అదే రిజల్ట్ రాబోతుంది. ఆ భయంతో ఏదో ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టాలని అనవసరమైనటువంటి ప్రాపగండా చేస్తున్నారు. ఎందుకంటే ఏ పథకాలు అందుతలేవంటే ఏ పథకాలు ఇవ్వడానికి ఆస్కారం లేకుండా ఇక్కడ దోపిడీ చేసిపోయినాం. ఇన్కమ్ ఇప్పుడు దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టి అన్ని ఇస్తాం. అన్నీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, అమలు చేస్తుంది. కాస్త వెనక ముందు. కారణం ఏంటంటే కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్ల పరిపాలనే వల్ల మాత్రమే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దాన్ని సరిచేసి ఇస్తాం. ఇది అందుకోసం కేసీఆర్ గారి స్థాయి దిగజార్చి వారికి ఎక్కడ వారి పార్టీ నామరూపాలు లేకుండా పోతుందో, భారతీయ జనతా పార్టీ ఇంకో వైపు నుంచి ఎదిగి వస్తున్నది. ఈ 2 జాతీయ పార్టీలే ఇక్కడ అయితే ఏమన్న భయంతో వారు చేస్తున్నటువంటి ప్రాపగండ అది, అంతకంటే ఎక్కువ దానివల్ల ఏం ఉపయోగం లేదు. వారిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. వారు పోరాటానికి వారు చేసిన ఉద్యమానికి 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళ కష్టానికి ఫలితం అయిపోయింది. వాళ్ళకి భవిష్యత్తు లేదు.